హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్నా బ్లాగ్స్. సారీ అండి, నాకు మధ్యలో 2-3 days హెల్త్ బాగాలేదు. సో చిన్న ఇష్యూ వచ్చి ఇంకా నేను బ్లాగ్ చేయలేదు. సో రోజు ఇంకా డైలీ బ్లాగ్స్ చేస్తున్నాను, డైలీ తెలుగులోనే. సో హోప్ యూఆర్ ఎంజాయింగ్ ఇట్. సో అదే అండి, మార్నింగ్ ఇంకా 7:30 అవుతుంది. నేను ఆల్రెడీ వెళ్తున్నా మిథున టిఫిన్స్కి. తెలుగులో మార్నింగ్ హిందీ అండి మాకు. ఓకే, 7:30కి వస్తానన్నాను, కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దాట్. సో మార్నింగ్ ఫస్ట్ సార్ వచ్చారు. ఫోన్ చేశారా? ఎంత అంతేనా? జకాస్. అది బోని ఇప్పుడే అయింది. నీకు టీ కావాలా? పొద్దున్నే అయిపోయింది. పొంగల్ పార్సల్ ఇచ్చినాము, అయిపోయింది అప్పుడే. ఇప్పుడు రాకుండా సార్ లేదా ఏదో చెప్పే పెద్ద సార్ వస్తే ఇప్పుడు 2 సార్లు ఛాయ్ వస్తుంది. అవునా? కాకపోతే నేను పెద్ద సార్ని కాదు కదా. నువ్వు 9 గంటలకు వస్తావు, 9ంటికి 9 గంటలకు వస్తావు. ఈరోజు 7:45కి వచ్చాను. ఈరోజు 9 గంటల ఛాయ్ తాగితేనేమో ఆకలి చచ్చిపోతుంది. అన్నం అడిగి పోతుంది. ఓకే సరే, తీసురా అయితే. మార్నింగ్ డైరెక్ట్ సన్లైట్ కొడుతుంది. మై గాడ్, సన్లైట్ వచ్చాను, టీ తెచ్చిన. ఓకే, వేసి తాగేద్దాం. ఫాస్ట్ లేట్ అవుద్దు. ఏ బ్యాలెన్స్? ఒక చిన్న ఇష్యూ రన్ అవుతుంది. ఏంటంటే జొమాటో అనేది నేను నైట్ నుంచి ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎడిటింగ్ అవన్నీ చేస్తున్నాం, అందులో మెనూ ఎడిటింగ్ అంతా. మేబీ దానివల్ల ఏంటో అర్థం అవ్వట్లేదు. కానీ జొమాటో నైట్ నుంచి ఓపెన్ అవ్వలేదు, మార్నింగ్ కూడా ఓపెన్ అవ్వదు. టైమింగ్ అంతా కరెక్ట్గానే ఉంది. సో మా వాడు వచ్చాడు, కాల్ సెంటర్కి కాల్ చేసి కనుక్కుంటున్నాడు ఏంటో పరిస్థితి అని. జొమాటోలో ప్రమోషన్స్ రన్ చేస్తున్నాము. అది ప్రమోషన్స్ మనకి నిన్న మొన్న చాలా బాగా అయింది బిజినెస్. సో ఈరోజు లేట్ అవడం వల్ల అర్థం అవ్వట్లేదు ఏంటి అని. సో ఫస్ట్ మీరే తింటున్నారా? తినేస్తాం. మళ్ళీ ఒక్కడే టాబ్లెట్ వేసుకోవాలి. టాబ్లెట్లు అయిపోయినాయి. టాబ్లెట్లు అయిపోయి కూడా 3 days అయిపోయింది. ఓకే, మీరు ఎప్పుడు తింటారు సార్? మళ్ళీ ఆకలి అని దుబ్బుతారు. 9 బజే 9. మేడం మీరు ఇంకా ఫోన్లోనే మాట్లాడతారా? శారదాకి ఫోన్ కొనిచ్చి, ఇది ప్రాబ్లం, ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది. కృష్ణ మళ్ళీ చాయ్ తెచ్చి ఎక్కడి నుంచి? పక్క నుంచి తెచ్చినా. మీరు ఇది బాలే అన్నారు కదా. అసలు బాగాలే ఈరోజు మార్నింగ్ చాయ్. మీ పక్కకి వెళ్ళి తెచ్చిన చాయ్, సమోసాలు కూడా తెచ్చినాం 3. చకాస్. సో రెగ్యులర్గా చాయ్ ఎక్కడి నుంచి తాగుతాం, చాయ్ బాగానే ఉంటుంది. కానీ ఈరోజు అస్సలు బాగాలేదు, అసలు వాటర్గా ఉంది మొత్తం. సో అందుకే మళ్ళీ ఒకసారి చాయ్ తాగుతున్నాం. దట్ సార్ వాళ్ళు పెద్ద సార్ వచ్చారు, అందుకని. సో ఇది చాలా పెద్ద ఆర్డర్ అండి. సుశాంత్ రెడ్డి గారు ఎవరు పెట్టారు. ఇడ్లీ, వడ, ప్లేన్ దోశ, సాంబార్ ఇడ్లీ, మైసూర్ బోండా, పొడి ఇడ్లీ, పూరి మొత్తం. సో ఇది రెడీగా ఉంది, వెయిటింగ్ ఫర్ ద రైడర్ టు కమ్ ఆన్. బాబు టిఫిన్ కావాలి. బిజినెస్ లేదా? వీళ్ళు ఎవరు మరి? ఇదేంటి బిజినెస్ లేకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నా? తక్కువ ఉందా? తక్కువ అంటే ఒకే రోజులో నీకు అందరూ వచ్చేయాలండి. టైం వస్తుంది అది మనకి టైం వస్తుంది, టైగర్కి టైం వస్తుంది. నువ్వు మాత్రం ఎంతైనా తినొచ్చు. నాకు టిఫిన్ అడిగితే ఇవన్నీ సాకు చెప్తున్నాను. బాబు అరగంట నుంచి చెప్తున్నాను ఏమైనా పెట్టండి అండి. నేనేం తప్పు చేస్తాను? నాకేం లేదు. ఏమీ లేదా? మామూలుగా ఉండదు, షట్టర్ దించేసి. గురుగారు ఏదో అయ్యండి గురుగారు, అదే వేస్తావా? అదే అంటే అదేనా? సరే, నువ్వు ఏది చేస్తే అది తినేస్తాను బాబు, నాకు ఆకలేస్తుంది. 2 ఇడ్లీయా? ఆఫరా రై. ఏం వేసావు చట్నీ? ఇది రెడ్ చట్నీ వద్దన్నాను, అది ఎందుకు వేసావు? నీకు బాగుంటే సరిపోద్ది, నాకు బాగుండదు అసలు.
మనోడు నాకు ఇదేంటి అదేంటంటే ఇవన్నీ కలుపుకొని తింటే ఇంకా అదే అవుతుంది. మనోడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు నా మీద. నీవేందుకు చేస్తా నేను అరౌండ్ 10:50 అయిందండి. బిజినెస్ కొంచెం డల్గా ఉంది ఈరోజు. ఎందుకంటే యాక్చువల్లీ మా సంక్రాంతి ముందు వరకు చాలా బీభత్సంగా పీక్స్లో వెళ్ళింది. సంక్రాంతి తర్వాత బాగా, అంటే సంక్రాంతిలో 2 రోజులు క్లోజ్ చేసాము, సో కొంచెం డౌన్ అయ్యింది. అప్పటి నుంచి మళ్ళీ కొంచెం బాగా స్లోగా గ్రోత్ అవుతుంది. బట్ రివ్యూస్ అంతా పాజిటివ్గానే ఉంది, బాగానే ఉంది. హోప్ ఇంకో 1 monthలో బాగా పిక్ అవుతుందని అనుకుంటున్నాను. స్విగ్గీ జొమాటోలో అయితే బీభత్సంగా వెళ్తున్నాయి, బట్ మార్నింగ్ నుంచి అది ఇష్యూ సాల్వ్ అవ్వలేదు. జొమాటో ఇంకా ఆఫ్లోనే చూపిస్తుంది. ఇది దీనిలో కూడా మసాలా దోశ ఉంది, ఆనియన్ పెసరెట్ ఉంది. ఇది 7 minutes చూపిస్తుంది. సో అది దానికి ఇచ్చి ఓకేనా. అట్లా కాదన్నా, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆనియన్ పెసరెట్ ఇచ్చిన, అది దానికి ఇచ్చినా దీనికి ఇచ్చినా ఒకటే. ఓకే, దీనికైనా మసాలా దోశ రావాలా? ఓకే, ఆగాల్సిందే కదా. అదే ఫస్ట్ అది ఆనియన్ పెసరెట్ ఇచ్చి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అలా అంటావా? ఇది నాకెందుకు తట్టలే? అది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. అది అంతేనా? మినిమం డిగ్రీ చదువుకుంటారు. ఓకే, డిగ్రీ నేను పాస్ అవ్వలేదు అందుకే. మరి ఆశకి ఏంటి మరి? ఆశకి అన్ని పైనుంచి వెళ్ళిపోతున్నా. చెట్టు ఇక్కడ ఎండిపోయింది, సో మనోడు మొత్తం కట్ చేస్తున్నాడు. అందులో వాటర్ వేయచ్చు కదా ఆశే, ఎండిపోతుంది మళ్ళీ. సో వాటర్ కూడా పడుతుంది, ఇప్పుడు వేస్తారు. ఆల్రెడీ వేసేసాడు మావాడు, మొత్తం వాటర్ వేసాడు. సబాష్, గుడ్ 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 గుడ్. ఇప్పుడే ఇంటికి వచ్చానండి. సో కర్రీస్ నేను తెచ్చేస్తాను జనరల్గా. రైస్ మనోడు పెడతాడు, కాదు మనోడు ప్రస్తుతానికి ఫోన్లో బిజీగా ఉన్నాడు. చూసారా, ఫోన్లో బిజీగా ఉన్నా సరే ఇక్కడ వరకు వాయిస్ రావట్లేదు. అది అండి రాహుల్ అంటే అది. మధ్యాహ్నం బాగా పడుకున్నాను అండి, కొంచెంసేపు పడుకొని లేచి మళ్ళీ వెళ్తున్నా. అప్పుడు మిగతా నుంచి కొంచెం ఎర్లీగానే వెళ్తున్నా, 5:30కి. 5:30 అవ్వలేదు ఇంకా. సో నేను రీచ్ అయ్యేసరికి 5:30 అవుతుంది. సో ఇప్పుడే షాప్కి వచ్చాను. జకాస్. సో సార్ ఆల్రెడీ ఇడ్లీ లేచి పెడుతున్నారు. ఆల్రెడీ ఇడ్లీ కార్యక్రమం స్టార్ట్ చేసిరా కృష్ణ? ఏంటండి? దీనికి మ్యాచింగ్. ఓహో సూపర్ అన్న, చాలా రోజుల నుంచి వరి అవుతున్నాం దీనికోసం. ఎందుకంటే ఈ ఎడ్జెస్ ఉంది, తగులుతాయేమోనని. దీంట్లో ఏమైనా పెడదాము. చాలా సార్లు మ్యాచింగ్ కూడా కావాలి. రెండు సేమ్ కలరా? ఇది 2 సేమ్ కలర్. మరి పెట్టి అక్కడ బెటర్ కదా. తీసేసి పెట్టేయి. జకాస్, ఇట్స్ జకాస్. అది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా, కృష్ణ అనుకుంటున్నా, కానీ ఇప్పటివరకు తీసుకురాలేదు. అది కస్టమర్స్ అక్కడ అప్పుడప్పుడు ప్లేట్లు పెట్టి పడేస్తున్నారు, అంటే అనుకోకుండా ప్లేట్ పడేస్తున్నారు. సో ఫైనలీ బాల్స్ దొరికాయి. సో బాగానే ఉంటుంది అది. ఆహా జకాస్ అండి, ఫైనలీ సూపర్ వర్క్, గుడ్. సో ఇందులో టిష్యూ పేపర్లు పెడతాం. ఇందులో ఎందుకు తీసేసాయి మరి, అది పెట్టి అందులో వేసాయి. జకాస్ అంతే, జనాలు కనిపిస్తా కూడా ఉంటుంది, బెటర్ కదా. కృష్ణ అదిరిపోయింది బాల్స్, బ్లాక్ అదే సేమ్ కలర్ కూడా పర్ఫెక్ట్ ఫిట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి అయితే అది రోడ్డు మనదంటే కొడతారు. మన హోటల్ వాళ్ళు పెట్టుకోవడానికి ఉంటుంది కదా. కరెక్టే, కానీ అది బెంచ్ కదా, మనం ఏం వాళ్ళు అదే. సో ఇప్పటి వరకు సాయికి ప్లేట్ లేదు, మా అందరికి ఉన్నది. మ్యాచింగ్ తీసుకొచ్చుకున్నా. వావ్ మ్యాన్, ఏంటి అది? పెట్టి లోపల అది వేరేలా ఉంది, నువ్వు అలా చేస్తున్నా. సో ఇది మిథున స్పెషల్ దోశ, 2 దోశలు ఆర్డర్ ఇచ్చి. ఓ మై గాడ్, స్టైల్ అది. వేరే వాళ్ళ స్టైల్ కాపీ కొట్టకూడదు, ఓన్గా స్టైల్ ఉండాలి. ఓన్ స్టైల్ చేయి, అది అలా. చకాస్, అది అలా చేసే బాగుంది. ఇంకేమైనా చేస్తున్నా? అది కాజు. ఓకే, కంప్లీట్. నెయ్యి కూడా ఉందా? మిథున స్పెషల్ అంటే అదే అండి, ఇవన్నీ వస్తాయి.
జకాష్. నెయ్యి కూడా ఏం వాడుతున్నావు చెప్పండి. ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్స్. బ్రాండ్ చెప్పి బ్రాండ్ అమూల్ క్రీమ్, Yeah. అండ్ జెర్సీ సాఫ్ట్ పన్నీర్. జకాష్. సో అది అండి, అది మీతో నా స్పెషల్ అంటే. ఇంకో డిజైన్ కూడా వస్తుంది. డిజైన్ కూడా వస్తుంది కదా చూపి. డిజైన్ ఇలా ఇవ్వడానికి దానికి ఒక కారణం కూడా ఉంటుంది. అదేంటి చెప్తా. చూపించండి కమాన్. ఓహో, ఇలా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఇటు సైడ్ పల్లి చట్నీ వస్తుంది, ఇటు సైడ్ అల్లం చట్నీ వస్తుంది. ఓ పల్లి చట్నీ అల్లం చట్నీ. ఓకే గుడ్. ఏంటది సిగరెటా? పేపర్ అండి. పేపరా? సిగరెట్ లాగా అలా చేస్తున్నావు, అలవాటు ఉందా ఏంది? వేస్తున్నావా అప్పుడప్పుడు తెలియకుండా? లేదా? జొమాటో మార్నింగ్ నుంచి ఒక్క ఆర్డర్ కూడా రాలేదు, ఏం చేయాలి? ఫోన్ కరో భయ్యా, ఫోన్ చెయ్యో. ఫోన్ చేసి ఆల్రెడీ మనోడితో మాట్లాడితే ఆన్లైన్ వచ్చింది జొమాటో, కానీ ఆర్డర్ రావట్లేదు, ఆన్లైన్ వచ్చింది. ఏం చేయాలి నువ్వు చెప్పేవన్నా సజెషన్? ఏం చేయాలంటే కొద్దిగా చెప్పు. ఇప్పుడు ఆపేసి పొద్దున ఆన్ చేయి. ఆన్ చేసినప్పటి నుంచి ఊపిడి ఊపుతుంది ఇంకా అంతే. ఏమన్నా బిజినెస్ వచ్చే సొల్యూషన్ చెప్పమంటే నువ్వు ఆపేమంటే ఆన్ చేసి పెట్టడానికి మరి ఆన్ చేసినా రావట్లేదని ఫీల్ దానికి ఏమైనా చేయాలి కదా. ఆన్ చేసి పెట్టి బాధపడడం కన్నా ఆఫ్ చేసి ప్రశాంతంగా కూర్చొని పొద్దున పొద్దున ఆన్ చేసినా అనుకో ఎత్తుకుంటూ వస్తాయి ఆర్డర్లు ఇంకా. అంతేనా? అంతే. కన్ఫామ్ గా. సరే, ఇది guarantee ఇంకో మాట చెప్పేవన్నా ఇదొక ఆఫ్ guarantee చేయకుండా బిజినెస్ వచ్చే మాట చెప్పు. అంటే ఇప్పుడు టైం ఉంది కదా, ఇంకా 3 hours. మరి ఆఫర్స్ ఇచ్చాము అన్ని పెట్టిన రావట్లేదంటే సంథింగ్ చేసి గోయింగ్ కన్ఫామ్. యా, అదే నేను అనుకున్నా. అది అంటే ఈవినింగ్ జొమాటో ఆన్ అయింది, బట్ ఆన్ అయినా సరే ఎక్కడ ఒక్క ఆర్డర్ కూడా రావట్లేదు. జనరల్గా రెగ్యులర్ బేసిస్లో రోజు జొమాటో మనకి చాలా బాగా అవుతుంది. మార్నింగ్ నుంచి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు, జొమాటో ఆఫ్లో చూపించింది. మన వాళ్ళకి కాంటాక్ట్ చేసి చెప్పినా సరే మన వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి చేసేసరికి మార్నింగ్ అంతా అయిపోయింది. సో మార్నింగ్ అవ్వలేదు, ఒక్క ఆర్డర్ కూడా వెళ్ళలేదు. మళ్ళీ ఈవినింగ్ ఆన్ చూపిస్తుంది, మొత్తం అంతా ఆన్ చూపిస్తుంది, కానీ ఒక్క ఆర్డర్ కూడా రాలేదు ఇప్పటి వరకు. పైగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాం, అయినా సరే రావట్లేదు. అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందా ఏంటా అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఇప్పుడు ఆన్లైన్లో లేదు. సో అభినవ్ అని బాగానే హెల్ప్ చేస్తున్నారు, కానీ ఇంకా ప్రస్తుతానికి లేడు. సో మార్నింగ్ తెలుస్తుంది ఏంటి పరిస్థితి అని. ఈరోజు ఇంకా బిజినెస్ లేనట్టే జొమాటో. కవర్ చేస్తున్నా, వేసుకుంటే మొత్తం వేసుకోవచ్చు కదా, సగం ఎందుకు? కృష్ణ నవ్వుతున్నాడు, కానీ కృష్ణది కూడా బయట ఉన్నాయి కొన్ని. అయ్యా ఇప్పుడు వెళ్ళింది. రోజు వాటర్ కోసం వస్తుంది, ఇక్కడి నుంచి వాటర్ తీసాం. వాటర్ ఎక్కడ పెట్టారు? డస్ట్బిన్ దగ్గర పెట్టావా? ఓకే, ఈ ఆర్డర్ రెడీగా ఉంది, ఈయన వచ్చేసారు. ఆర్డర్ నెంబర్ ఎంత భయ్యా? ఆర్డర్ నెంబర్ ఎంత? 1145 రెడీ, తీసుకోండి. థ్యాంక్ యూ. పికప్ కొట్టియండి. థ్యాంక్ యూ. ఏంటండి ప్రెజెంటేషన్ ఎట్లిస్తుందని ప్లేటింగ్ ఎట్లున్నదని చూపిస్తుంది. దాని ప్రజెంటేషన్ అనొచ్చు, పర్లేదు. కరెక్టేనా అన్న? ప్రజెంటేషన్ కరెక్ట్ వర్డే. ఇది దోశ అండి, లాస్ట్ దోశ నాకు తినేసి వెళ్ళిపోతా. చాలు ఎక్కువ. సరే, ఏంటి ప్రజెంటేషన్ ఏదో చెప్పావు? అదే మ్యాజిక్. వెయిట్ చేయాలా? ప్రెజెంటేషన్ చూడాలంటే వెయిట్ చేయాలి. ఓకే సరే, వెయిట్ చేస్తున్నా. ఏదో కట్ చేస్తున్నాడు భయ్యో, ఏదో ప్రజెంటేషన్ అన్నాడు భయ్యో. ఏదో చేస్తున్నాడు, ఏదో మ్యాజిక్ చూపి. ఇదేంటి ఆరో మార్క? ఇది ఎక్కడ పెట్టుకోవాలి? ఇది పార్సల్ చెప్పి వెళ్ళారు, ఇంకా క్లోజ్ చేసే టైం అయింది. పార్సల్ రెడీ పెట్టాం కానీ రాలేదండి. అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతూ ఉంటాయి, అంటే పార్సల్ చెప్పి వెళ్ళిపోతారు. అందుకే టోకెన్ సిస్టమ్ పెట్టాం, కానీ టోకెన్ ఎవరు తీసుకోవట్లేదు. ఉంచండి పార్సల్ వచ్చేస్తాం అంటారు. మాకు బొక్క అనమాట అది.
అట్లా కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడు ఎందుకంటే ఈ రోజునే డిసైడ్ అయ్యాము టోకన్ అనేది కంపల్సరీ టోకన్ తీసుకుంటేనే ఎవరికైనా పార్సల్ ఉంటుంది లేదంటే ఉండదు అంతే. రాలేదు మరి ఏం చేయాలి ఇది పార్సల్ ఇప్పుడు ఏం చేయాలి ఏడికి పోతే రాదు జరా. తినేస్తావు ఓకే నేను పోయి గుంజుకొస్తాను. బీభత్సం లాక్కుని రాదు తెచ్చినావా ఆడు 100 మంది ఉంటాడు అన్నీ కూడా గుర్తుపట్టలేకపోతున్నా. 100 మందికి వెళ్ళారు 100 మంది ఉంటారు అక్కడ. అరు మా పార్సల్ మిథున టిఫిన్లో పార్సల్ పెట్టారు ఎవడు తీసుకెళ్తాడని అరిస్తే 100 మందికి సమాధానం చెప్తారు. ఈ కారం సింగరెడ్డి ఈ కారం సింగరెడ్డి అని అడిగి పోయి అది నీ ఇష్టం నువ్వు గుంజుకేస్తున్నావు నీ గుంజి రావాలి మరి. పార్సల్ తీసుకోవడానికి వచ్చారు సారు థ్యాంక్ యూ అండి మీరు రారేమో అనుకున్నాం. సో ఇప్పుడే ఇంటికి వచ్చానండి మొత్తం ఇది లాకేషన్ డోరు మొత్తం లైట్లన్నీ ఆన్ ఉంది. సో ఇది లైట్లన్నీ ఆన్ ఉంది. సో రాహుల్ గారు మహత్యం ఇది. రాహుల్ నేను ఇప్పుడు నువ్వు వచ్చినా చెప్తాను బట్ బ్లాగ్ చూసినా సరే లైట్లన్నీ కొంచెం ఆఫ్ చేసి ఉంచుకోకే. సో అదండి ఈరోజు అంటే పరిస్థితి ఎలా ఉందంటే జొమాటో అవ్వలేదు అది చాలా బాధగా ఉంది. జొమాటో ఏమంటే చాలా బాగుండేది ఎందుకంటే జొమాటోలో మంచి బిజినెస్ అవుతుంది ఇంతకుముందు కూడా చెప్పాను. స్విగ్గీ కవర్ చేసింది కొంచెం జొమాటో లేనందువల్ల స్విగ్గీ కొంచెం కవర్ చేసింది ఈరోజు. స్విగ్గీలో కొంచెం బాగా జరిగింది. సో ఓవరాల్గా ఓకే మండే పరంగా కొంచెం సాటిస్ఫైడ్ ఓకే బట్ ఇంకా చాలా పెరగాలి కాస్ట్ కటింగ్ చేయాలి చాలా ఇష్యూస్ ఉన్నాయి అంటే విన్ అవ్వడానికి చాలా ఇవి ఉన్నాయి. సో అవన్నీ కన్సిడర్ చేస్తున్నాం రేపటి నుంచే అంటే డే ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇంకా. సో చేతు కూడా చాలా ఈరోజు చెప్పాడు అవన్నీ రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఏదైతే అయింది కొంచెం బెటర్ పొజిషన్లో వెళ్ళాలి ఈ పరిస్థితి నుంచి. సో బిజినెస్ ఇంకా బెటర్గా అర్థం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి. సో అదండి ఈరోజు. సో ఈరోజు బ్లాగ్లో ఇంతే. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్ బీ హ్యాపీ ఓకే.